నాకు బ్రతకాలని ఉంది, నా ప్రాణాలను కాపాడండి అన్నా అంటూ తల్లిదండ్రులతో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని ఓ అమ్మాయి వేడుకుంది. ప్రతి శనివారం తన ఇంటి దగ్గర ప్రజల బాధలు తెలుసుకుని వారికి సాయం అందించేలా జగ్గారెడ్డి నిర్వహించే దర్బార్ కార్యక్రమానికి వచ్చి తన గోడును వెళ్లబుచ్చుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి జగ్గారెడ్డిని కలిసింది. తనకు క్యాన్సర్ సంబంధిత వ్యాధి ఉందని, ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై ట్రీట్మెంట్ కు తమ దగ్గర డబ్బులు లేవంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసి చలించిపోయిన జగ్గారెడ్డి ఎంత ఖర్చు అవుతుందని అడగ్గా మరో 5 లక్షలుంటే వైద్యం పూర్తవుతుందని, తన వ్యాధి నయమవుతుందని స్పష్టం చేసింది ఆ అమ్మాయి. ప్రస్తుతం ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఇంకా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలని వివరాలు అడిగి తెలుసుకున్నారు జగ్గారెడ్డి. అధైర్యపడొద్దని, మిగతా చికిత్స కోసం ఖర్చయ్యే 5 లక్షల రూపాయలు తానిస్తానని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డికి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసింది. ట్రీట్మెంట్ ఎవరు చేస్తుంటే ఎక్కడ ఏది క్యాన్సర్ క్యాన్సర్ ఇంకా ఎంట్రీ స్టార్టింగ్ ఎవరు అడుగుతుంది ఇప్పుడు ట్రీట్మెంట్ నెలకి ఎంత వస్తుంది? నెలకి 50 వస్తుందా? అంటే ఎన్ని రోజులకు ఒకసారి 50,000 వస్తుంది? 15 రోజులకు ఒకసారి 50. ఎన్ని నెలలు చేయాలి ట్రీట్మెంట్? 5 నెలలు అంటే ఎంత అవుతుందిరా? 5 నెలలు అంటే ఎంత? 5 లక్షలు అవుతుందా? 5 నెలలు అంటే ఎంత? 15 రోజులకు 50,000 ట్రీట్మెంట్. నెలకు 1,00,000 అంటే 5 నెలలు ట్రీట్మెంట్ చేసుకుంటే ఆయన బతుకుతావా? ఓహో, ఎప్పటి నుంచి వచ్చింది? ఎప్పటి నుంచి? మాగిరెడ్డిపల్లి కోహిర్ మండలం.